వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు అధికారంలో వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 సంవత్సరాలైంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు కరోనా టైంలో కూడా గ్రామాలలో వచ్చి ఏదైతే రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయడం జరిగింది. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మార్కెట్లో తీసుకపోతే మొక్కజొన్న ఉన్నాయంటున్నారు. మరి దాదాపు నెల రోజులై జొన్నలు తీసి మరి జొన్నలు కొనుగోలు చేయట్లేదు. ఏదైనా అంటే నామకే వస్తే పూజలు చేసి వట్టి కొనుగోలు జొన్నలు కొనుగోలు అని స్టార్ట్ చేస్తున్నారు. రైతులకు మాత్రం పండించిన జొన్నలు మరి వ్యవసాయ క్షేత్రంలోనే ఈ విధంగా ఎక్కడెక్కడ పడి ఉన్నాయి. మరి వర్షాలు పడుతున్నాయి. మరి జొన్నలు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కొనుగోలు చేసి అక్కడ పోతే గన్ని బ్యాగులు లేవు, లేకుంటే మీ గ్రామం నంబర్ లేదు అని రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు దగా చేస్తున్నారు. మరి పండించిన పంట ఏసీయాల మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము. ఇట్లా గుంజలు తీసే పరిస్థితి వస్తున్నది. తప్పైంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలో తెచ్చి ఎంతో ఇబ్బంది పడుతున్నాం ఈ రోజు రైతులు. ఎందుకంటే పండించిన పంట కొనుగోలు చేయడానికి కూడా మరి ఇయాల రేపు అనుకుంటా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు అధికారంలో వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 సంవత్సరాలైంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు కరోనా టైంలో కూడా గ్రామాలలో వచ్చి ఏదైతే రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయడం జరిగింది. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మార్కెట్లో తీసుకపోతే మొక్కజొన్న ఉన్నాయంటున్నారు. మరి దాదాపు నెల రోజులై జొన్నలు తీసి మరి జొన్నలు కొనుగోలు చేయట్లేదు. ఏదైనా అంటే నామకే వస్తే పూజలు చేసి వట్టి కొనుగోలు జొన్నలు కొనుగోలు అని స్టార్ట్ చేస్తున్నారు. రైతులకు మాత్రం పండించిన జొన్నలు మరి వ్యవసాయ క్షేత్రంలోనే ఈ విధంగా ఎక్కడెక్కడ పడి ఉన్నాయి. మరి వర్షాలు పడుతున్నాయి. మరి జొన్నలు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కొనుగోలు చేసి అక్కడ పోతే గన్ని బ్యాగులు లేవు, లేకుంటే మీ గ్రామం నంబర్ లేదు అని రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు దగా చేస్తున్నారు. మరి పండించిన పంట ఏసీయాల మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము. ఇట్లా గుంజలు తీసే పరిస్థితి వస్తున్నది. తప్పైంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలో తెచ్చి ఎంతో ఇబ్బంది పడుతున్నాం ఈ రోజు రైతులు. ఎందుకంటే పండించిన పంట కొనుగోలు చేయడానికి కూడా మరి ఇయాల రేపు అనుకుంటా రైతులను ఇబ్బంది పెడుతున్నారు.